సూపర్ హిట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకు హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అచ్చం బయట కొన్న బిర్యానీ టేస్ట్ రావాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి. ఇక్కడ నేను చెప్పే కొలతలతో చేస్తే తప్పకుండా బిర్యానీ చాలా బాగా వస్తుంది. ముందుగా 3 ఉల్లిగడ్డలను తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1 కప్పు జీడిపప్పును తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ను మ్యారినేట్ చేసుకుందాం. 1/2 కేజీ చికెన్ను అడుగు మందంగా ఉన్న కడాయిలో తీసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా తరిగిన 1 కట్ట కొత్తిమీర, చిన్నగా తరిగిన కొన్ని పుదీనా ఆకులు, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో కొన్నింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకున్న నూనెలో 1/2 కప్పు నూనెను దీనిలో వేసుకోవాలి. తర్వాత 1 బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, 3-4 యాలకులు వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలాలు పట్టించిన చికెన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు అన్నం ఉడికించుకుందాం. దానికోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1.5 లీటర్ నీళ్లను పోసుకోవాలి. దానిలో మసాలా దినుసులను వేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ నూనె కూడా వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు గంట ముందు నానబెట్టుకున్న 1.5 కప్పుల బాస్మతి రైస్ను వేసుకొని ఉడికించుకోవాలి. అన్నం 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే దించేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద ఈ అన్నాన్నంతా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న అన్నాన్ని ఒక లేయర్లా చక్కగా సర్దుకోవాలి. దానిపైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని కొత్తిమీర ఆకులు, కొన్ని పుదీనా ఆకులను వేసుకొని కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవాలి. దాని మీద 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత కుంకుమ పువ్వు నీళ్లను వేసుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నింటినీ వేసుకోవాలి. దాని మీద ఒక సిల్వర్ ఫాయిల్ని పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా టైట్గా మూత పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చపాతీ పెనాన్ని పెట్టుకొని దాని మీద బిర్యానీ కడాయిని పెట్టుకోవాలి. దీన్ని 35 నుంచి 40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి.
లోపల చికెన్ చక్కగా ఉడికిపోయి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ తయారైంది. దీన్ని మిర్చి కసాలంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా ఉండే ఈ బిర్యానీని నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.